ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. నెంబర్ వన్. గత ప్రభుత్వం చేసిన 7,00,000 కోట్ల రూపాయల అప్పులకు అసలు మిత్తిలు కట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు. ఇంతకుముందు చెప్పినాం బుచ్చన్న, 7 లక్షల అప్పు అనేది తప్పు. 4,25,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చేసింది అప్పు అంటున్నా. ఇలా మమ్మల్ని మాట్లాడుతుంది కదా, ఈ రోజు వరకు 85,000 కోట్లు అప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. 11 నెలల్లో 85,000 కోట్లు అప్పు చేసిందంటే మీరు 5 సంవత్సరాల ఎన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలలో చేసింది ఒకవేళ మీరన్నట్టు 4 లక్షలు అంటే 5 లక్షలు వేసుకో, 5 లక్షల కోట్లు అయితే 5 సంవత్సరాలలో చేస్తున్నటువంటి అప్పు 5 లక్షల కోట్లు దాటిపోతుంది. ఎవరిని బెదిరిస్తుండ్రు మీరు? మీరు విచ్చలవిడిగా కదా మీరు ఖర్చు పెడుతున్నది. ప్రజలకు వస్తుందా? ఏడిపోతుంది? పోనీ ఎవరికైనా ఆసరపడ్డరా? ఎవరికి ఉపయోగపడ్డది ఈ ప్రభుత్వం? ఈ 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్షన్కు ఒక సామాజిక వర్గానికి ఉపయోగపడ్డదని చెప్పండి. మేము అధికారంలోకి వస్తే 2 చీరలు ఇస్తామని చెప్పండి ముఖ్యమంత్రి. ఉన్న చీర ఎత్తేసిండే కదా, బతుకమ్మ చీర. నేను అధికారంలోకి వస్తే 2,000 పింఛన్ ఇస్తుండవా, మనమడు కాళ్ళు ఒత్తాలే 4,000 ఇస్తామని చెప్పిండు. 4,000 వచ్చిందా? ఇలా 2,000 లెక్కన 11 నెలలు అంటే 22,000 రూపాయలు ఈ అవ్వాతాతలకు బాకీ పడ్డారు. ఇలా 2,500 ఇంటూ 11 నెలలు ఎంత? 27,500 రూపాయలు ఇలా అక్క చెల్లెళ్ళకు బాకీ పడ్డది. వీళ్ళకు ఇలా ఎవరు నిరుద్యోగ భృతి 4,000 రూపాయల పింఛన్ ఇస్తాము నిరుద్యోగులకు అని చెప్పిండ్రు. ఇలా 11 నెలల నుంచి ఎంత వాళ్ళకి బాకీ పడ్డదు? 44,000 రూపాయలు బాకీ పడ్డారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి బుచ్చన్న. ఇలా మేము అధికారంకి వస్తే ఏం చెప్పిండ్రు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తున్నాం. ఒక తులం ఈసం, తులం బంగారం కాదు కదా, ఇత్తడి ఇయ్యలే, వాళ్ళు ఇనిమియలే. ఎన్ని తప్పులు ఉన్నాయి అసలు? మీరు ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారో ప్రజలు నమ్ముకుంటున్నారు. అంటే మేము చేసినటువంటి అబద్ధాలు, మేము చేసినటువంటి మోసాలు మమ్మల్ని నమ్మిండ్రు, మంచిగా గుండు గీకినాం అని చేసుకుంటున్నారా మీరు? వారు అనేది ప్రజలు ఎన్నుకున్న లేదా ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన సాగుతున్నది కాబట్టి అలాంటి పరిపాలనకి ఏడాది. నవంబర్ 14 నెహ్రూ పుట్టినరోజు, డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. ఈ కాలంలో, ఈ ఏడాది కాలంలో వారు అమలు చేసిన స్కీములు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలనేది, పైగా ప్రజలు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తున్నారని, మంత్రులను ముఖ్యమంత్రిని కలవగలుగుతున్నారని, ఇవన్నీ ప్రజల్లోకి మరోసారి గుర్తు చేయాలి అనేది వారి భావనట. ఇగో తీయటి మాటలు తీర్థం పట్టుకొని పోతే నువ్వు గుల్లే నేను సల్లే అనేది ఒక సామెత ఉంది తెలంగాణ. మాటలు తీయగున్నాయి కానీ చేతలు చేదున్నాయి. ఇలా రోజు కలిసిన ముఖ్యమంత్రికి రోజు దండం పెట్టినా, దరఖాస్తు ఇచ్చినా, చెప్పుల దాకా తిరిగినా ప్రయోజనం ఏంది అంటున్నాం మేము. 11 నెలల్లో ప్రజలకు చేసినటువంటి మేలు ఏంది అంటున్నా నేను. రోజు కలుస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారా? మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీరు టీవీలు పెడితే బంద్ చేస్తుండ్రు, పిల్లలు ఇళ్ళల్లో టీవీలు పెడితే బంద్ చేస్తుండ్రు. ఇదేం భాష? హైదరాబాదులో నాకు తెలిసి బహుశా మనము కలిసిండ బట్టి 20 ఏళ్ళు అయింది. ఈ 20 సంవత్సరాలల్లో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కామన్ పీపుల్ ఇన్ని బూతులు మాట్లాడినటువంటి చరిత్ర నాకంటే మీరు సీనియర్ ఎవరన్నా చూసినామా? ఎంతమంది తిడుతుండ్రు హైదరాబాద్లో? ఇక సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియా కనబడుతున్నది. అంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఒకవేళ సోషల్ మీడియా అంటే మీరు అధికారంలో రావడానికి యూట్యూబ్ వాళ్ళని వాడుకున్నారు. ఇలా యూట్యూబ్ వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతుంది. మన వైఆర్ టీవీ రంజిత్ రెడ్డిని తీసుకుపోయి జైలు వేసింది. అదే వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీకోసం పనిచేసింది. ఇలా మీరు చెప్తున్నది అబద్ధం అని చెప్తున్నందుకు తీసుకుపోయి కేసులు పెట్టి లోపటేసింది, జైలు వేసింది. అంటే జనాలు గిన్ని బూతులు మాట్లాడుతున్నారు అని అంటే మీరు మేలు చేసిండ్రా? రోజు కలిసి వాళ్ళకి న్యాయం చేసిండ్రా? ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలే దీనికి నిదర్శనం. మేమేం మాట్లాడుతున్నాం? ఏం కలుస్తుండ్రు? కలిసిన దానివల్ల ప్రయోజనం ఏం జరిగింది ప్రజలకు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నారన్న, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు మేనిఫెస్టోలో పెట్టినాయి. ఒక్క హామీ అమలైందా? ఇలా రోడ్ల మీద, ఇలా పేపర్లలో చూడండి, ఇలా పేపర్లలో రోడ్డు మీద కనీసం పత్తి కొంటలేరు.
వడ్లు కొంటలేరు. అని నేను అనేది ఏంటంటే ఇలా మీరు రైతు ఇంకోటి వేగ్గా విమర్శలు చేయకుండా నిజాలు ఏమిటో తెలుసుకోవడం ఒక అంశం. రెండవది విపక్షము ప్రశ్నిస్తున్నారు అనే విషయం ఒకటైతే కనుక, రెండోది ప్రజలు నిజంగానే రైతులు ఇబ్బందుల్లో ఉండి ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంటే వాళ్ళే రోడ్ల మీదకి వస్తారు కదా, ఎందుకు రావట్లేదు అంటున్నా. అంటే రైతులే రోడ్ల మీదకి వచ్చిండ్రు కదా, రైతులు వచ్చింది అందుకు కదా. ఇలా మీరు ఈ కెమెరా పట్టుకొని మన ఇద్దరం వెళ్దాం, ఏ ఊరికన్నా వెళ్ళు, ఏ పల్లెకన్నా వెళ్ళు, ఏ జిల్లా కన్నా వెళ్ళు, రోడ్ల మీద ధాన్యం రాసుల కుప్ప కనబడుతూ ఉన్నది. కొనేవాడు దిక్కు లేడు, మద్దతు ధర లేదు, అడ్డగోలుగా అన్యాయం అయిపోతున్నాం అనేసి మిల్లర్లకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో రైతులు వడ్డీకి పావుసేరు అమ్ముకొని పోతా ఉన్నారు. దాని పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదా అంటున్నా నేను. ఇలా మేము సన్నోడ్లకే 500 మద్దతు ధర ఇస్తామంటున్నారు. ఆ సన్నోడ్లు కూడా, సన్న వడ్లల్లో కూడా చాలా రకాలు ఉంటాయట. ఏ వడ్లకి ఇస్తారు మీరు ఆనాడు అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు కదా, ఇలా మీరు ఎన్ని వడ్లకి ఇస్తారు? ప్రాక్టికల్గా వాస్తవం పోయిన డిసెంబరు, ఇప్పుడు డిసెంబరు, ఈ మధ్యకాలంలో వచ్చిన పంటలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధరకు లేదా వరికి బోనసు, ఈ విషయాలన్నీ ఆచరణలో ఉన్నాయి, కనబడుతున్నాయి. వ్యతిరేకత వస్తే కనుక ఎట్లాగో ప్రభుత్వం తెలుస్తుంది. కానీ వారు చెప్తున్న మాట, ఈ ఏడాది కాలంలో తాము సాధించిన విజయాల మరొక అంశం, సాగునీటి రంగంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. విద్యుత్ రంగంలో కుంభకోణం జరిగింది వారు చెప్తున్న మాట. ఇక్కడ సాగునీరు, విద్యుత్తు, ఈ రెండు అంశాలు ఇవి తెలంగాణను అప్పులమయం చేసినాయి. కాబట్టి త్వరలోనే చర్యలు ఉండబోతున్నాయని ఇవాళ అన్నారు. నేను ఇంకో మాట చెప్తా, సాగునీటిలో అవినీతి జరిగింది అని చెప్పిండ్రు, మీరు ఎంక్వైరీ చేసిండ్రు, ఇప్పటి వరకు లేదు. అసలు కాళేశ్వరమే కొట్టుకుపోయిందని చెప్పినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడిండ్రు. అదే కాళేశ్వరంలో నుంచి వచ్చేటువంటి వాటర్ నుంచి ఇలా మల్లన్న సాగర్ నుంచి ఇలా మూసికి నీళ్ళు తెస్తామని చెప్పిండు. అసలు కాళేశ్వరమే కొట్టుకుపోయింది కదా, నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? అవినీతి ఏడ జరిగింది? ఒక మాట చెప్పు నాకు ఆన్సర్. కాళేశ్వరమే కొట్టుకుపోయిందని ప్రచారం చేసింది కదా, అరే కొట్టుకుపోయిందని ప్రచారం, అవినీతి జరిగిందని 11 నెలలు అయింది కదా, ఎందుకు తేల్చలేదంటున్నా? అవినీతి జరిగిన దానికి ఎందుకు తేల్చలేదు? కేంద్రంలో మీ దోస్తే, రాష్ట్రంలో మీరే, ఎందుకు తేల్చలేరు? 336 రోజులు పట్టింది కదా. విద్యుత్తులో అవినీతి జరిగిందని చెప్పిండ్రు. విద్యుత్తులో అవినీతి జరిగిందా, నీళ్ళల్లో అవినీతి జరిగిందా, ఏడు నిధులలో జరిగిందో అధికారంలో మీరున్నారు కదా, ప్రతిపక్షంలోకి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చి నేను మూసిలో నీళ్ళు పోస్తా అని చెప్తున్నారు కదా, మూసి నింపుతా అని చెప్తున్నావు కదా, మరి మల్లన్న సాగర్కి వెళ్ళి వచ్చేటువంటి కాళేశ్వరమే కొట్టుకుపోయింది కదా, మళ్ళీ నీళ్ళు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఎందుకు మాట్లాడతారు ఇట్లా? అంటే మీరు అధికారం ఉంది, ఇలా మీరు అధికారులను అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కేసీఆర్ పాలనలో కట్టినటువంటి నిర్మాణాలు, మేము చేసినటువంటి పనులు నీకు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నాయి. మేము చేసిన అప్పు 4,25,000 అప్పుకు తగ్గట్టుగా దానికి 10ంతలుగా ఇలా మేము ఆస్తులు కూడబెట్టినాం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఇలా కాళేశ్వరం, ఇలా సుందిల్లా, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా, రంగనాయక సాగర్, ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా, సీతారామ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కనబడతా ఉన్నది. మీరు ఇలా కలెక్టరేట్లో కూర్చుంటున్నారు, ఎవరికి కట్టినాయి? దాని ఖర్చు ఎంత? ఇలా సెక్రటరియట్లో కూర్చుంటున్నారు, దాని ఖర్చు ఎంత? ఎవరు కూర్చుంటున్నారు? ఇలా